మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిరుద్యోగుల మహార్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైన నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా అధికారంలోకి వచ్చే ముందు మీ అధికారంలో వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడుతూ మేము వస్తే నిరుద్యోగుల బతుకులు మారుతాయని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలైన నిరుద్యోగుల బతుకులు మాత్రం చాలా దారుణంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటు, అత్యంత బాధాకరం. ఈ 20 మంది విద్యార్థులు నిరుద్యోగుల ఆత్మహత్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని కూడా ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల పక్షాన్ని నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి ఉద్యోగాలు సుమారుగా 2 లక్షల పైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చట్లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీసు ఉద్యోగాలు కూడా 5,000 కాదు 20,000 పైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని స్వయంగా డీజీపీ చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000, 7,000 అని చెప్పి కాలయాపన చేసేటువంటి ధోరణి కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణకు పర్యాయ పదమే ఉస్మానియా యూనివర్సిటీ అని ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ కాడ బహిరంగ సభలో మాట్లాడి 6 నెలలు అవుతుంది ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఎక్కడ పోయినా 1,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఖబర్దారని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ తక్షణమే 1,000 కోట్లు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ భృతిని అమలు చేయాలి. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు DBSA, SFI, ASF, PDSU, BC విద్యార్థి సంఘం, ప్రతిపక్షమైనటువంటి TRSV, SSU, SSF, అన్ని 42% BC రిజర్వేషన్ల విద్యార్థి సంఘం, మహిళా విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆర్ట్స్ కాలేజ్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నిరుద్యోగులతో పెట్టుకుంటేనే ఈ ప్రభుత్వాన్ని బొందబెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి అంటేనే ఒక మోసగాడు. ఈ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను మోసం చేసిన వ్యక్తి ఎవరంటే అది రేవంత్ రెడ్డి. ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక 6,000 ఉద్యోగాలు తప్ప అంతకు మించి నోటిఫికేషన్ వెళ్ళినటువంటి దుర్మార్గుడు నిరుద్యోగుల మోసం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ, ఈ ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏమన్నారంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఆయన చెప్పిండు, ఇక్కడ మొత్తం ఇక్కడ ఒక ఆయన తీసుకొచ్చి మొత్తం ఉస్మానియా డెవలప్ చేస్తా, 1,000 కోట్లు ఇప్పిస్తా, ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ లేసా అని చెప్పి సంవత్సరం అవుతుందండి. 1,000 కోట్లు అని చెప్పిన మాట మూలకు పడేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు దాన్ని పట్టించుకోకుండా, రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఓన్లీ సంబరాల కోసం, ఆడంబరాల కోసము వీడికి వచ్చిన పోయినా అని చెప్పుకోనికే మాత్రమే 1,000 కోట్లు విడుదల చేస్తానని జీవో ఇచ్చి నా వ్యక్తి ఈరోజు ఇప్పటి వరకు 1 రూపాయి ఇవ్వడం సిగ్గుచేటు. వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్నటువంటి 1,000 కోట్లు విడుదల చేయాలి. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ను నింపాలని మేము రేవంత్ రెడ్డికి అల్టిమేట్ జారీ చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఏమన్నాడు, అరే నిరుద్యోగులు ఈరోజు నువ్వు 5,000 నోటిఫికేషన్లు ఇస్తే ఎవరికి సరిపోతాయి? ఏ కానిస్టేబుల్ అభ్యర్థికి సరిపోతాయి? ఈరోజు 5,000 కాదురా 20,000 ముద్దురా అనే ఒక నిదానంతో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ యొక్క PC నోటిఫికేషన్ 20,000తో వెయ్యాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ల DS అయినా కానీ, గ్రూప్స్ అయినా కానీ, అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అయినా కానీ, ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్లు అయినా కానీ, మీరు అదేవిధంగా గురుకులకు సంబంధించిన ఈరోజు అన్ని నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు గురుకులాల పరిస్థితి చూడండి, గురుకులాలను రద్దు చేస్తాడ. బిడ్డ ఖబర్దా గుర్తుపెట్టుకో. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు ఈరోజు గురుకులాల చదువుకునే అలా చదువుకు దూరం చేసినటువంటి ఒక అసమర్థ ఈరోజు విద్యాశాఖ మంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. వెంటనే విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి మీరు వెంటనే 2 లక్షలతో ఉద్యోగ నోటిఫికేషను, అదేవిధంగా ఉస్మానియాకి ఇచ్చినటువంటి 1,000 కోట్ల నిధులను, ఉస్మానియా ఇచ్చినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ను అది నింపాలని, అదేవిధంగా 20,000తో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఈరోజు ఉస్మానియా సాక్షిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.